తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉన్న అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పవర్లోకి వచ్చాక ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న నేతలు ఒక్కొక్కరిగా వైలెంట్ గా మారుతున్నారు. కొందరు ఏకంగా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరికొందరు ఓపెన్ గానే నాయకత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హస్తం లెక్క ఎక్కడ తప్పింది? సెట్ చేయాల్సిన ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నారు? అసంతృప్తుల్ని బుజ్జగిస్తారా, వదిలేస్తారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది. అయినా అధికార హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి పార్టీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలంటూ జీవన్ రెడ్డి అప్పుడే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే జీవన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు పీసీసీ నేతలు ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో అధిష్టానం మేల్కొన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నారని సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తనను పట్టించుకోవడం లేదని, పార్టీ అధికారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నారని సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, మొదటి నుంచి ఉన్న తమలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ ముందే ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇద్దరు సభలో లేవనెత్తిన అంశాలు పార్టీని ఇరకాటంలో పెట్టాయి. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరా? మేము లేకుంటే ప్రభుత్వం ఎలా ఉంటుందంటూ సభలో నిలదీశారు రాజగోపాల్ రెడ్డి. ఇక విజయశాంతి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లవుతున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సొంత పార్టీ సభ్యులే ప్రభుత్వంపై సీరియస్ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఇక ఇప్ప పువ్వు ఇప్పసారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేవనెత్తిన చర్చను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంది. తెలంగాణలో మళ్లీ సారా తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ గులాబీ పార్టీ ప్రచారం ప్రారంభించింది. ఇలా ఒక్కో నేత ఒక్కో అంశాన్ని ఎత్తుకోవడం కాంగ్రెస్ ను ఇబ్బందులకు గురిచేస్తోందట. ఇంత రచ్చ జరుగుతున్నా పార్టీ నేతలను కంట్రోల్ చేయాల్సిన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్లు చోద్యం చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా మీనాక్షి నటరాజన్ అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లడం మినహా పార్టీపై పెద్దగా ఫోకస్ చేయడం లేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. గాంధీ భవన్ కు వచ్చి పార్టీ నేతలు సమస్యలు చెప్పినా ఇన్ఛార్జ్ లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మీనాక్షి నటరాజన్ మేల్కొనకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.